అందరికీ నమస్కారం. హిందూ మతంలో ఎంతో ప్రసిద్ధి చెందిన కొందరు దేవుళ్ళు అసంపూర్ణంగా ఎందుకున్నారో ఎప్పుడైనా ఆలోచించారా? అవును, ఈరోజు మనం పూరీ జగన్నాథ ఆలయం వెనుక ఉన్న ఆ రహస్యాన్ని, ఆ అసాధారణమైన అసంపూర్ణ దేవుళ్ల కథను తెలుసుకోబోతున్నాం. సరే, ఈ ఆలయం యొక్క అసలు రహస్యం దాని నిర్మాణంలో కాదు, అసలు కథంతా గర్భగుడిలో ఉన్న దేవతలలోనే దాగి ఉంది. వాళ్ళ అసాధారణ రూపం వెనక ఒక పెద్ద దైవిక రహస్యమే ఉందన్నమాట. ఇక గర్భగుడి లోపలికి వెళ్తే మనకు ముగ్గురు ప్రధాన దైవాలు కనిపిస్తారు. జగన్నాథుడు, ఆయన సోదరుడు బలభద్రుడు, ఇంకా వాళ్ల సోదరి సుభద్ర. అయితే ఇక్కడే ఒక పెద్ద తేడా ఉంది. మామూలుగా గుళ్లల్లో చూసే రాతి లేదా లోహ విగ్రహాల్లా కాకుండా ఈ విగ్రహాలు పవిత్రమైన వేపచెక్కతో చేసినవి. అంతేకాదు, వాటికి పెద్ద తలలుంటాయి, కానీ స్పష్టమైన చేతులుండవు. చూడటానికి చాలా ప్రత్యేకంగా, ఒక రకంగా అసంపూర్ణంగా అనిపిస్తాయి. మరి వాళ్ళు అలా ఎందుకు కనిపిస్తారు? ఇదే అసలైన ప్రశ్న. ఇది ఎవరో శిల్పి అనుకుని చేసిన డిజైన్ కాదు. ఈ రూపం వెనుక ఉన్న కారణం ఆలయం యొక్క పుట్టుక కథలోనే ఉంది. ఇక్కడే కథ ఇంకొంచెం ఆసక్తికరంగా మారుతుంది తెలుసా? ఈ అసంపూర్ణ దేవుళ్ళు శాశ్వతంగా ఉండటానికి తయారు చెయ్యబడలేదు. అవును, వాళ్ళు నశ్వరమైనవాళ్లు. ప్రతి 12 లేదా 19 సంవత్సరాలకొకసారి నవకళేబరా అనే ఒక ప్రత్యేకమైన వేడుక జరుపుతారు. నవకళేబరా అంటే కొత్త శరీరం అని అర్థం. అసలిదంతా ఎందుకో అర్థం చేసుకోవాలంటే మనం ఆలయ నిర్మాణం వెనుక ఉన్న పురాణగాథలోకి వెళ్లాల్సిందే. ఈ కథ ఇంద్రద్యుమ్నుడు అనే ఒక భక్తిపరుడైన రాజుతో మొదలవుతుంది. ఆయనకు ఒక దైవిక ఆజ్ఞ అందుతుంది. కాని దానితోపాటు ఒకే ఒక్క కీలకమైన షరతు. ఆ షరతే జరగబోయేదంతటినీ మార్చేస్తుంది. కాని ఆతృతతో రాజు తలుపు తెరిచేస్తాడు. అంతే, పని మధ్యలోనే ఆగిపోతుంది. విగ్రహాలు అసంపూర్ణంగా మిగిలిపోతాయి. అయినా సరే, ఒక ఆకాశవాణి ఆ రాజుకు ఆ విగ్రహాలను అలాగే ప్రతిష్ఠించమని ఆజ్ఞాపిస్తుంది. చేతులు లేకపోయినా పర్వాలేదు, ఈ రూపంలోనే ఆ భగవంతుడు ప్రపంచాన్ని కాపాడి ఆశీర్వదించగలడని ఆ వాణి చెబుతుంది. సరే, ఇంతటి గొప్ప కథ ఉన్న ఈ దేవుళ్ళు కొలువైన ఆ ఆలయం ఎంత అద్భుతంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. చూట్టానికి ఇదొక ఆలయంలా అనిపించినా, ఇది కేవలం ఒకే భవనం కాదు. ఇది కళింగ వాస్తుశిల్ప శైలిలో కట్టిన 4 వేర్వేరు భాగాల సముదాయమన్నమాట. అంటే నైవేద్యాల కోసం ఒకటి, భక్తుల కోసం ఇంకొకటి, అలా చివరగా దేవుళ్ళుండే గర్భగుడి వరకు ప్రతిదానికి ఒక ప్రత్యేక విభాగం ఉంటుంది. ఇక ఈ ఆలయ సముదాయం ఎంత పెద్దదో ఊహించుకోండి. దాని ప్రధాన గోపురం ఎత్తు ఏకంగా 214 అడుగులు. మొత్తం 10 ఎకరాలకు పైగా విస్తరించియున్న ప్రాంగణం. నిజంగా ఇది భారతదేశంలోనే అత్యంత అద్భుతమైన దేవాలయాలలో ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆలయం ఎంత పెద్దదో చెప్పడానికి ఇదొక ఉదాహరణ చాలు. ఇక్కడి వంటగది అంటే రోస్ఖరా ప్రపంచంలోనే 2వ అతి పెద్దది. ఒకేసారి 1,00,000 మందికి పైగా భోజనం పెట్టగలదంటే ఆలోచించండి ఎంత పెద్దదో. ఇంకో విశేషం ఏంటంటే, ఈ వంటగదిని సాక్షాత్తూ లక్ష్మీదేవే పర్యవేక్షిస్తుందని ఇక్కడి వాళ్ల నమ్మకం. ఒకవేళ వండిన ఆహారంలో ఏమైనా లోపం ఉంటే ఒక నీడ కుక్క కనిపిస్తుందట. అలా కనిపిస్తే వండిన ప్రసాదం మొత్తాన్ని పాతిపెట్టి మళ్లీ మొదట్నుంచి వండాలట. మహాప్రసాదం అంత పవిత్రంగా ఉండాలన్నమాట. సరే, ఇప్పటిదాకా మనం దేవుళ్ల గురించి, వాళ్ల ఆలయం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వాళ్ళు ప్రజల ముందుకు వచ్చే ఒక గొప్ప ఉత్సవం గురించి మాట్లాడుకుందాం. ఈ ఉత్సవం నుంచే ఇంగ్లీష్ భాషలోకి ఒక కొత్త పదం వచ్చిందంటే నమ్ముతారా? అదే రథయాత్ర. ఇది ప్రతి సంవత్సరం జరిగే ఒక అద్భుతమైన రథోత్సవం. ఈ సమయంలో దేవుళ్ళు తమ గుడిలోంచి బయటకొస్తారు. వాళ్లకోసం ప్రత్యేకంగా కట్టిన పెద్ద పెద్ద రథాలమీద ఊరేగింపుగా వెళ్తూ ప్రజలందరికీ దర్శన భాగ్యం కల్పిస్తారు. ఆ వీధుల గుండా కదులుతున్న ఆ భారీ రథాలను చూసి వాటిని ఆపడం ఎవ్వరి వల్లా కాదని గ్రహించిన పూర్వపు యూరోపియన్ యాత్రికులు ఎంతగానో ఆశ్చర్యపోయారు. వాళ్లకి ఆ దృశ్యం ఎంతలా గుర్తుండిపోయిందంటే, జగన్నాథ్ పేరుమీదే ఇంగ్లీష్లో జగ్గర్నాట్ అనే పదం పుట్టింది. అంటే ఆపలేని ఒక భారీ శక్తి అని అర్థం. అసంపూర్ణంగా కనిపించే దేవుళ్ళు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక భారీ ఉత్సవం. వీటన్నిటివల్ల ఈ ఆలయానికి అంత ప్రాముఖ్యత ఎందుకొచ్చింది? దాని వెనుకున్న వారసత్వమేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత కేవలం ఒడిశా రాష్ట్రానికే పరిమితం కాదు.
హిందువులకు అత్యంత పవిత్రమైన చార్ధామ్ యాత్రా స్థలాలలో ఇది ఒకటి. భారతదేశం యొక్క 4 దిక్కులా ఉన్న ఈ 4 క్షేత్రాలను జీవితంలో ఒక్కసారైనా సందర్శించాలని ప్రతి హిందువు కోరుకుంటాడు. ఎన్నో శతాబ్దాలుగా ఆది శంకరాచార్యులు, రామానుజులు లాంటి ఎందరో గొప్ప సాధువులకు ఇది ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచింది. అదే సమయంలో ఈ ఆలయం తన పురాతన సంప్రదాయాలను ఎంతో కఠినంగా పాటిస్తోంది. ప్రవేశానికి కొన్ని నియమాలున్నాయి. వాటి గురించి ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంటుంది. సరే, ఒక్కసారి మనం ముఖ్యమైన విషయాలను గుర్తుచేసుకుందాం. మొదటిది, పురాణఘాత కారణంగా అసంపూర్ణంగా మిగిలిపోయిన దేవుళ్ళు. రెండవది, చెక్కతో చేసిన విగ్రహాలు నవకళేబర వేడుక ద్వారా పునరుద్ధరణను సూచిస్తాయి. మూడవది, జగర్నాట్ అనే ఆంగ్లపదానికి కారణమైన రథయాత్ర. ఇక చివరిగా, భారతదేశంలోని 4 పవిత్ర చార్ధాములలో ఒకటిగా దీనికున్న ప్రాముఖ్యత. మనం ప్రతేదీ శాశ్వతంగా ఉండాలనుకునే ఈ రోజుల్లో తమ దేవుళ్లనే క్రమం తప్పకుండా మారుస్తూ పునరుద్ధరణను ఒక వేడుకలా జరుపుకునే ఈ విశ్వాసం నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? బహుశా కొన్నిసార్లు అసంపూర్ణతలోనే అసలైన దైవత్వం దాగి ఉంటుందని ఇది మనకు గుర్తుచేస్తుందేమో. ఆలోచించండి.